హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్, అంతేకాకుండా మరి ఈరోజు అన్ని వార్తాపత్రికల్లోని పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ అయితే చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేయబోతున్నామండి. అంతేకాకుండా చాలా ముఖ్యమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఉంది. అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాము. ముందుగా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ముగుస్తున్నాయండి. ఒకసారి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ఓకేనా? సో రానున్నటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ముందుగా ఎస్ఎస్సిలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానము. రాష్ట్ర పాఠశాల విద్యా పరీక్షల సంచాలకుల కార్యాలయము ఎస్ఎస్సి బోర్డులో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత గల అభ్యర్థులు శుక్రవారం నుండి జూలై 7వ తేదీ వరకు www.bsc.ap.gov.in లేదా dge&ap.apt.online.in దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇది ఓపెన్ అవ్వట్లేదండి. ఓపెన్ అవ్వగానే కంప్లీట్ డీటెయిల్స్తో మీకైతే ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలండి ఇవి. ఓకే, జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్. నెక్స్ట్ 23 నుంచి కేజీబీవీలో టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. పోస్టుకు 3 చొప్పున 4243 మంది ఎంపిక. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి నెల 23 నుంచి 25 వరకు జిల్లాలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న 1543 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్ ఇవ్వగా 46,173 దరఖాస్తులు అందాయి. పోస్టులకు 3 చొప్పున అర్హత, ప్రతిభ కలిగిన అభ్యర్థులను 4,243 మందిని ఎంపిక చేసి వారి వివరాలను జిల్లాలకు పంపించారు. గురువారాల్లో అభ్యర్థులు ధృవపత్రాలను పరిశీలించి శుక్రవారం నుంచి DEO, జాయింట్ కలెక్టర్, సబ్జెక్ట్ నిపుణులతో పాటు 5 సభ్యుల బృందం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి తుది జాబితా సిద్ధం చేస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడి శ్రీనివాసులు గారు తెలిపారు. నెక్స్ట్, శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలపై వేధింపులు నిలిపివేయాలి. రాష్ట్రంలో శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలను కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్లు సస్పెన్షన్ల పేరుతో వేధిస్తున్నారని, తక్షణం వాటిని నిలిపివేయకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఇక్కడైతే పేర్కొనడము జరిగింది. ఓకే, మరి ఉన్నత విద్యను అభ్యసించి తక్కువ స్థాయి ఉద్యోగమైన పనిచేస్తున్న శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలను చెత్త పన్ను వసూలులో వెనకాడరని, ఉదయం 5:30 విధులకు హాజరు కావడము లేదంటూ కక్షపూరిత చర్యలకు దిగి సస్పెండ్ చేయడము సరైనది కాదు అని చెప్పేసి ఇక్కడైతే తెలపడం అయితే చూడవచ్చు. గైస్, మరి యాక్చువల్గా ఈ యొక్క వార్డ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ ఉద్యోగం ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్చువల్గా వర్క్ ప్రొసీజర్ వదిలేసి
మరి వీరిని వేరే విధులలో అయితే పని చేపించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చండి. సో మరి వీరు చాలా వరకు అయితే వేధింపులకు గురవుతున్నట్లుగా ఇక్కడైతే వీరు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆపివేయాలి. సో వారికి జాబ్ చార్ట్ అనేది సరైనది ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడైతే కోరుతున్నారు. నెక్స్ట్ వన్, ఆర్టీసీలో 294 మందికి కారుణ్య నియామకాలు, విజయవాడలో మొదలైన శిక్షణ. ఆర్టీసీ సర్వీసులో 294 మందికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించారు. జనవరి 2016 నుంచి డిసెంబర్ 2019 వరకు మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ 34 మందికి జూనియర్ అసిస్టెంట్లు, 99 మందికి ఆర్టీసీ కానిస్టేబుల్స్, ఒక డ్రైవర్, 61 మంది కండక్టర్లు, 99 మంది అసిస్టెంట్ మెకానిక్లు కారుణ్య నియామకాలు పొందిన 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు బుధవారం విజయవాడలోని ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అకాడమీలో శిక్షణ ప్రారంభమైంది. ఎంపికైన వారికి ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు అభినందనలు అయితే తెలిపడాన్ని మనం చూడవచ్చు. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన ప్రతిభ ఉన్న 34 మందిని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. 3 నెలల పాటు నిర్వహించే శిక్షణలో అన్ని విషయాలు ఆకలింపు చేసుకుంటూ శ్రద్ధగా నేర్చుకోవాలని సూచించారు. నెక్స్ట్, యోగా విశ్వవ్యాప్తం. నిన్నైతే ఇంటర్నేషనల్ యోగా డే అయితే చూసాము, జూన్ 21న. మరి ఐక్యరాజ్యసమితి ఆవరణలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోదీ అండి. అంతేకాకుండా ఈసారి దేశవ్యాప్తంగా ఈ యొక్క వేడుకలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్లో యోగా అండి. విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో వందలాది మంది నేవీ సిబ్బందితో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మరో యోగా అభ్యసించడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్. మరి ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమైనటువంటి సియాచిన్లో కూడా మన భారత సైనికులు యోగా చేస్తూ మరి ప్రపంచానికి చాటి చెప్పడం అయితే కూడా చూడవచ్చు. నెక్స్ట్, భారత్కు టెస్లా. సో మరి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల టెస్లా వ్యవస్థాపకుడైనటువంటి ఎలాన్ మాస్క్తో సంప్రదింపులు అయితే జరపడం జరిగిందండి, మీటింగ్. ఇందులో భాగంగా మరి టెస్లా వ్యవస్థాపకులైనటువంటి యొక్క ఎలాన్ మస్క్ భారత్లో అతి త్వరలోనే వ్యాపారాన్ని విస్తరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అయితే చూడవచ్చు. లింగ సమానత్వంలో మెరుగయ్యాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. స్త్రీ పురుష తారతమ్యంలో 135 నుంచి 127వ స్థానానికి భారత్. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో WF వెల్లడి. జెండర్ సూచిలో భారతదేశం తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంది. దాదాపు 8 స్థానాలు దాటుకుని 120వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ మొత్తం 146 దేశాలను పరిశీలించి ఈ సూచనలు తయారు చేసింది. తన వార్షిక నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు 2023లో ఈ వివరాలు పొందుపరిచింది. ఓకేనా. మరి 2020 నివేదికలో ఈ సూచిలో 135వ స్థానంలో నిలిచి ఈసారి 1.4% మేర తన పాయింట్లను పెంచుకొని తన స్థానం కాస్త మెరుగుపరుచుకుందండి భారతదేశము. మరి ఈ నివేదిక తెలిపింది తన పొరుగు దేశం పాకిస్తాన్ సూచి పట్టికలో చివరి నుంచి 4వ స్థానం అంటే 142లో ఉంది. ఐస్లాండ్ వరుసగా 14వసారి మొదటి స్థానంలో ఉందండి. ఐస్లాండ్. ఓకే, ఇంపార్టెంట్. కరణ్ జోహార్కు అరుదైన సత్కారం. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు అరుదైన సత్కారం పొందారు. 25 ఏళ్లుగా చిత్ర నిర్మాణ రంగంలో ఉంటూ ప్రపంచ సినిమాకు ఆయన చేసిన సేవలను బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో అక్కడి ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సత్కరించింది. ఈ విషయాన్ని మంగళవారం కరణ్ జోహర్ ఇన్స్టా ద్వారా వెల్లడించారు. నా జీవితంలో ఇదొక ప్రత్యేకమైన రోజు. బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుల సమక్షంలో సత్కారం పొందడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక్కడైతే తెలియజేశారు. సో గైస్, ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తానండి. ఎవరైనా మన టెలిగ్రామ్లో జాయిన్ కావాలనుకుంటే ఆర్కే ట్యుటోరియల్ కమ్యూనిటీ అని టెలిగ్రామ్లో సర్చ్ చేయండి, మీకు వస్తుంది. పబ్లిక్ గ్రూప్ అండి అది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. స్విమ్మర్ సిద్ధాంత్కు కాంస్యము. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్లో హైదరాబాద్ స్విమ్మర్ సిద్ధాంత్ మురళీకుమార్ కాంస్య పథకం సాధించారు. బెర్లిన్లో బుధవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీలో సిద్ధాంత్ 30.57 సెకండ్లలో రేసును పూర్తి చేసి తృతీయ స్థానంలో నిలిచారు. దియా బాహా సిరియా స్వర్ణము, రోడెగ్జ్ పోర్చుగల్ రజతం సాధించారు. సిద్ధాంత్ గచ్చిబౌలి శాట్ స్విమ్మింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఇంపార్టెంట్. ఎమర్జింగ్ ఆసియా కప్ అమ్మాయిలదే. ఫైనల్లో బంగ్లాదేశ్పై గెలుపు. స్పిన్ దయం శ్రేయాంక పాటిల్
మన్నత్ కాశ్యప్ తిప్పేసిన వేళ బంగ్లాదేశ్ 31 పరుగులతో చిత్తు చేసిన భారతే తొలి ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ T20 టోర్నీ విజేతగా భారతదేశం నిలిచింది. చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన విజయం సాధించడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. రొనాల్డో రికార్డు. అంతర్జాతీయ ఫుట్బాల్లో జాతీయ జట్టుకు 200 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా ఘనత అంటూ మనకైతే తెలుస్తుంది. రొనాల్డో పోర్చుగల్ 200 మ్యాచ్లు, బాదర్ ఆల్ ముతావా కువైట్ 196, సోచిన్ ఆన్ మలేషియా 195. సో ఈ విధంగా వరుసగా టాప్ 10లో వీరైతే ఉండడం అయితే మనం చూడవచ్చు. రొనాల్డో అత్యధికంగా 200 మ్యాచ్లు ఆడారండి. భారత్కు టెస్ట్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది DRDO శాస్త్రవేత్తకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బయోడిగ్రేడబుల్ సంచుల తయారీకి గుర్తింపు. ప్రస్తుతం తిరుమల దేవస్థానం సహా 40 సంస్థల వినియోగం. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDO అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మంకు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు 2023 వర్ణించింది. పర్యావరణానికి ముప్పులేని, భూమిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ సంచులు రూపొందించినందుకు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. బెంగళూరులో గురువారం ప్రారంభించనున్న ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ క్లైమేట్ టెక్ చేంజ్ 2023 సదస్సులో ఆయన అవార్డును అందుకోబోతున్నట్లుగా తెలియజేశారు. సో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందంటే ఒకసారి చూడండి. నేను మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఆరోగ్య రక్షణలో స్థూల పోషకాలు బయాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అండి. ఒకసారి చూడండి, ఇది కూడా అప్డేట్ చేస్తాను. సో ఇది రీజన్కి సంబంధించినటువంటిది, ఇంగ్లీష్ కూడా అందుబాటులో ఉంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి PDF ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క PDF కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, CDPO అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన PDF, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.